అందరికీ నమస్తే. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని నియమించడానికి తర్జన భర్జన అవుతా ఉంది. సంవత్సరం నుంచి కింద మీద పడతా ఉన్నారు. ఢిల్లీకి పోవాలి, రావాలి, ఆశ పెట్టాలి. ఎప్పుడు పేరు అనౌన్స్ అవుతా ఉందా? దసరా ఎప్పుడు, దీపావళి ఎప్పుడు, క్రిస్మస్ ఎప్పుడు, సంక్రాంతి ఎప్పుడు, శ్రీరామనవమికి అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటూ తర్జన భర్జన అవుతా ఉన్నది. ఈ విషయంలో ఇక మంత్రుల్ని ఫైనల్ చేసేదానికి మరొక వారం రోజుల్లో, రాబోయేటటువంటి వారంలో మాత్రానికి ఇప్పుడే లిస్ట్ అయితే ఖరారు అయిపోయింది. ఆ పేర్లను కూడా ప్రకటించబోతా ఉన్నారు. తాజాగా రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. జూన్ 4వ తారీఖు వెళ్ళిన తర్వాత ఇటు మంత్రి పదవులతో పాటు ఇక అటు పిసిసి కార్యవర్గం ఏదైతే ఉందో మహేష్ కుమార్ గౌడ్ కి సంబంధించినటువంటి టీం అంతా కూడా ఫామ్ చేయబోతా ఉన్నారు. ఇంకోవైపు మంత్రులను కూడా దాదాపుగా ఒక 5 మంది మంత్రులను బెర్తులు మాత్రానికి ఖరారైపోతా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి మంత్రులలో ఒకరికి లేదా ఇద్దరిపై వేటు పడేటటువంటి అవకాశం అయితే ఉంది. వాళ్ళని మంత్రి పదవి నుంచి తొలగించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ ఇదే. ఇక తాజాగా రేపు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. పేర్లు ఈసారి లిస్ట్ ఫైనల్ కాబోతా ఉన్నాయి. ఇక 10వ తారీఖు లోపు ఫైనల్ కాబోతా ఉన్నాయి. ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా తెలంగాణలో రాబోతా ఉంది అనేది సోషల్ మీడియా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ఇక ట్విస్టులు ఉన్నాయి దీంట్లో, కొన్ని ట్విస్ట్ చోటు చేసుకుంటా ఉన్నాయి. ఏంటిది అని అంటే, డైరెక్ట్ గా వచ్చి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నటువంటి రాములమ్మ విజయశాంతి గారికి మరి మంత్రి పదవిలో చోటు దక్కేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం మేమే, కాబట్టి మరి బీసీ ప్రాతినిధ్యంలో నుంచి తీసుకొని ప్రధానంగా 5 మందిలో 2 బీసీ, ఆ తర్వాత ఒక రెడ్డి, ఆ తర్వాత మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, ఇలా దాదాపుగా 6 మంత్రి పదవులు కూడా మరి ప్రకటించబోతా ఉన్నారు అనేది సో వినపడతా ఉన్నది. ఎమ్మెల్సీ దయాకర్ కి కూడా, అద్దంకి దయాకర్ కి వస్తుందా లేదా అనేటటువంటి ఒక సస్పెన్స్ కూడా కొనసాగుతా ఉంటే, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఈ ఇద్దరిలో ఒక పేరు మాత్రానికి తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరికి ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అనేది కూడా సో జోరుగా అయితే చర్చ నడుస్తా ఉన్నది. బీసీలు 2, ఒక రెడ్డి, ఒక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇట్లా 6 పదవులు మాత్రానికి కొత్తగా రాబోవడంతో పాటు ఇక అటు పిసిసి కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, తర్వాత వచ్చేసేసి జనరల్ సెక్రటరీ, ఇట్లా కూడా పదవులు ఫిల్ చేయబోతా ఉన్నారు 10వ తారీఖు లోపు మాత్రానికి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పరిపాలన చేయడంతో పాటు మరి ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక పదవులు ఇస్తే రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలలో బాజాప్తా పనిచేస్తారు అనేటటువంటి ఊహాగానాలు కూడా వినపడతా ఉంటాయి. ఇక విజయశాంతి పేరు మాత్రానికి సో వినపడతా ఉన్నది. విజయశాంతి పేరు మాత్రానికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పి కనబడతా ఉంది. ఒక ఇద్దరు మాత్రానికి ఎవరైతే మరి ఇద్దరనే సస్పెన్స్ ఉన్నది. ఎందుకంటే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరెవరైతే చేసిరో మనది కొండ సురేఖ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఇట్లా కానీ వాళ్ళకి పార్టీలో పెద్ద బాధ్యతలే ఇస్తారు, కానీ మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి సో సోషల్ మీడియా ఇక లేట్ చేయకుండా దాదాపుగా ఒక కొలిక్ అయితే తీసుకొచ్చిర్రు. ఇక లేట్ చేస్తే మాత్రానికి పార్టీకే నష్టమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి సో మనకు ఉన్నటువంటి ప్రకారం ఇక బీసీకి ఒకటి, తర్వాత ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, తర్వాత మైనారిటీకి ఒకటి, ఆ తర్వాత బీసీలకు 2, ఇట్లా 6 మంది పేర్లు ప్రకటిస్తారు. 1, 2, 3, 4, 5, 6. సో మరి మైనారిటీలో ఎవరికి ఇస్తారు? ఫిరోజ్ ఖానా లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరికైనా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందా? ఎవరికి ఇస్తారు అనేది సో అక్కడ ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. తర్వాత మరి అద్దంకి దయాకర్కి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. విజయశాంతి, ఆ తర్వాత ఇట్లా పేర్లు అయితే వినపడతా ఉన్నాయి. కులగణన, బీసీ రిజర్వేషన్లు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఫైనల్ అయితే అయిపోయింది, ఖరారు ఫైనల్ అయిపోయింది. ఇక తాజాగా రేపు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు.
అనేది మాత్రానికి కనబడతా ఉంది. కాబట్టి చూడాలి, ఇక ఉత్కంఠభరితంగా అయితే సాగుతా ఉంది. మరి ఎవరు ఆశావాహులు ఉన్నారు, తర్వాత ఎవరు ఆశలు పెట్టుకున్నారు, ఎవరు అలగబోతా ఉన్నారు, తర్వాత ఏ బుజ్జగింపులు జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే జూలైలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఇవన్నీ కూడా ఒకసారి క్లుప్తంగా వివరించి పార్టీ చీఫ్ అటు మల్లికార్జున ఖర్గే గారితో, ఆ తర్వాత మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారితో కూడా చర్చించి వీటి మీద నిర్ణయం అయితే తీసుకుపోతా ఉన్నారు. ఎప్పుడైనా సరే ప్రకటించే అవకాశం అయితే ఇగో ఈ సామాజిక వర్గంగా ప్రకటిస్తూనే విజయశాంతికి మాత్రానికి ప్రియారిటీ ఇవ్వబోతా ఉన్నారు. ఊళ్ళోని ఒకరిని లేదా ఇద్దరిని తొలగించేటటువంటి ప్రయత్నం, వారికి వేరే బాధ్యతలు అప్పగించే యోచనలో కూడా మరి కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లయితే మరి తెలుస్తా ఉంది. ఇక చూడాలి ఈ 2-3 రోజుల్లో లేదా రేపైనా సరే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజులు కూడా ప్రత్యేకంగా సమావేశమైన తర్వాత ఏ క్షణమైనా సరే కొత్త మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉందనేది మాత్రానికి చర్చ నడుస్తా ఉంది.